గత ఆదివారం జరిగిన సంఘటన అయితే మీకు చూపిస్తున్నారు. సంఘటన స్థలం వచ్చేసరికి బిఎస్ఆర్ కాలనీ బీరంగూడలో అయితే టోటల్గా 28 హౌస్ అయితే డిమాలిషన్ చేయడం జరిగింది. ఆదివారం డేట్ వచ్చేసరికి 22/09/2024లో మనకి టోటల్గా 28 హౌస్ అయితే డిమాలిషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూపిస్తున్న ఈ కార్నర్ హౌస్ ఏదైతే ఉందో అది లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. 20/09/24 రోజు ఈ హౌస్ అయితే రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. అప్పటి వరకు గవర్నమెంట్ వారు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, దయచేసి ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి అండి. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసిన గవర్నమెంట్ ఆఫీసర్ని ఎవరైతే ఉన్నారో వారిని శిక్షార్హులుగా గుర్తించండి దయచేసి. ఇప్పుడు చూస్తాను చూడండి, ముందు లైన్లో కూడా మనకి 20 హౌస్, అదేవిధంగా ఈ లైన్లో వచ్చేసరికి ఒక 8 హౌస్, టోటల్గా 28 హౌస్ మనకు కంప్లీట్గా డిమాలిషన్ అయితే చేయడం జరిగింది. మనకి ఈ కాలనీకి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, సొసైటీ వాటర్ ఇచ్చారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, సీసీ వాటర్ ఉంది. మనకి ఇంటి నెంబర్తో సహా అన్ని కంప్లీట్ డాక్యుమెంట్లో క్లియర్గా ఉన్నాయండి. మరి ఇన్ని హౌస్ ఎలా డిమాలిషన్ చేశారు, ఇది సర్వే నెంబర్ 12లో హౌస్ అయితే డిమాలిషన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారో వారు దయచేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపల్సరీ అయితే చేసుకోండి. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఇక్కడ ఈ ల్యాండ్ ఎలా ఉంది, దాని కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేదా గవర్నమెంట్ సర్వేలో ఉందా అని కంప్లీట్ వెరిఫై చేసుకున్న తర్వాతే ఇల్లు లేదా ల్యాండు లేదా పొలం ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో అలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే మీరు దయచేసి తీసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి అండి. ఒకసారి చూస్తాను చూడండి, ఈ లైన్లో మనకి తమ్నెల్లో చూపించినట్టు ఏదైతే హౌస్ ఉంది చూసారో ఆ హౌస్ లాస్ట్ వీక్ గృహప్రవేశం కూడా చేసుకొని ఇంటి వర్క్ అయితే చేయించుకుంటూ ఉన్నారు. మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం తీసేసి హౌస్ అన్ని కూల్చేయడం అయితే జరిగింది. ఎవరైతే టెంటెంట్స్ ఉన్నారో అప్పటికప్పుడు టెంటెంట్స్ కూడా ఖాళీ చేయించారు. ఒక 1 అవర్ టైం ఇచ్చారు. 1 అవర్లోనే ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళు వచ్చి మొత్తం కంప్లీట్గా వాళ్ళ యొక్క సామాన్లన్నీ బయట పెట్టిన తర్వాత మొత్తం హౌస్ అయితే డిమాలిషన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ లైన్ వచ్చేసరికి టోటల్గా 16 ఇల్లులు, అదే వెస్ట్ లైన్ వచ్చేసరికి 16 ఇల్లు, ఈస్ట్ లైన్లో మనకి ఒక 4 హౌసెస్, ముందు లైన్లో వచ్చేసరికి ఒక 8+ హౌస్ అయితే మొత్తం 28 హౌస్ మొత్తం డిమాలిషన్ అయితే చేయడం జరిగింది హైడ్రా వాళ్ళు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే చాలా బాధాకరం అండి. ఈ పరిస్థితిలో కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఏవైతే దొరికే సామాన్లు ఉన్నాయో చూసారా, మనకి స్టీల్ కానీ ఐరన్ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి దొంగతనం కూడా చేస్తున్నారు. ఇవి కూడా గవర్నమెంట్ వాళ్ళు దయచేసి గుర్తించి వారిని అరికట్టాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నైట్ పూట వచ్చేసరికి పైప్ లైన్లు, అదేవిధంగా స్టీలు, అవి గేట్లన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వారిని కొంచెం అరికట్టండి. ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళని ఇక్కడ పెడితే బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి.